ఫ్రెండ్స్ 45 పౌండ్ల బంగారు ఆభరణాలు అంటే నేటి విలువ ప్రకారం దాదాపు 47 లక్షల రూపాయలు అంత విలువైన బంగారు నగలు ఒక సంచిలో దొరికాయి. అవును, మీరు విన్నది నిజమే. ఆ విలువైన బంగారం ఎవరి కంట్లో పడిందో తెలుసా? తమిళనాడులోని టీ నగర్ లో రోజు వీధులు శుభ్రం చేసే పనిలో ఉన్న శుభ్రత కార్మికురాలైన పద్మ గారి కంట్లో పడింది. ఇక అసలు విషయానికి వస్తే ఆ ప్రాంతంలో ఉన్న ముప్పాతమ్మన్ ఆలయం దగ్గర తన రోజు వారి పనులు చేస్తూ ఉండగా ఒక సంచి నేలపై పడి ఉండడం ఆమె గమనించారు. ఆ సంచిని తెరిచి చూసిన క్షణమే ఆమె ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎందుకంటే ఆ సంచి మొత్తం బంగారు ఆభరణాలతో నిండిపోయి ఉంది. అంత విలువైన బంగారం చేతిలో ఉన్న ఆమె మనసులో ఒక్క క్షణం కూడా తప్పు ఆలోచన రాలేదు. ఇవి ఎవరో చాలా కష్టపడి కొనుగోలు చేసుంటారు, అజాగ్రత్తగా పడిపోయి ఉంటుంది, ఎలా అయినా సరే యజమానుల దగ్గరకు చేరాలని వెంటనే నిర్ణయించుకున్నారు. ఆలోచన ఆలస్యం చేయకుండా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఆ బంగారు నగల సంచిని అప్పగించారు. పోలీసులు కూడా తీవ్రంగా విచారణ చేసి ఆ బంగారు ఆభరణాల అసలు యజమానిని గుర్తించారు. శుభ్రత కార్మికురాలు పద్మగారి సమక్షంలోనే ఆ బంగారు నగలను యజమానులకు సురక్షితంగా అప్పగించారు. ఇలాంటి ఘటన పద్మగారి కుటుంబంలో ఒక్కటే కాదు, 2022లో కూడా పద్మగారి భర్త ఆటోలో ప్రయాణిస్తుండగా రోడ్డుపై ఒక సంచి పడి ఉండడం గమనించారు. ఆ సంచిలో పెద్ద మొత్తంలో నగదుంది. ఆయన కూడా ఏ సందేహం లేకుండా ఆ నగదును యజమానులకు తిరిగి అందించారు. అప్పుడు భర్త, ఇప్పుడు భార్య, ఒకే కుటుంబం 2 సార్లు నిజాయితీకి నిలువెత్తు ఉదాహరణగా నిలిచింది. ఈ గొప్ప నిజాయితీకి గుర్తింపుగా తమిళనాడు ముఖ్యమంత్రి శుభ్రత కార్మికురాలు పద్మగారికి 1 లక్ష రూపాయల నగదు బహుమతి అందించారు. ఇలాంటి ఘటనలు ఇదొక్కటే కాదు, ఈ ఏడాది ఒక్కటే ఇలాంటి 4-5 వార్తలు బయటకు వచ్చాయి. నిజంగా చెప్పాలంటే వాళ్ళు కేవలం వీధులు శుభ్రం చేయడం కాదు, నిజాయితీతో సమాజాన్ని శుభ్రం చేస్తున్నారు. ఫ్రెండ్స్, అంత నగదు గనుక మీకు దొరికింటే మీరేం చేసేవారో కామెంట్లో చెప్పండి.